ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ ఘోర పరాజయాన్ని చూసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ పెద్ద ఎత్తున సీట్లు సాధించింది. ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే 12 శాసనసభ, 2 ఎంపీ సీట్లు క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇలాంటి ఫలితాలు కర్నూలు జిల్లాలో రావడం వైసీపీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ప్రతి ఏ ఎన్నిక జరిగినా కంపల్సరిగా ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబానికి వైసీపీకి సంబంధించినటువంటి హవా కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది. 2014లో మనం చూసినట్లయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన కర్నూలు జిల్లా నుంచి మాత్రం కేవలం 3 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈసారి మాత్రం 12 సీట్లు ఉమ్మడి జిల్లాలో శాసనసభ, 2 ఎంపీసీ సీట్లు సైకిల్ పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి రిజల్ట్ రావడానికి కారణం ఏంటి? ఇది ఇలా కర్నూలు జిల్లాలో వచ్చినటువంటి ఫలితాల మీద మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు అనలిస్ట్ కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మనం ఈ ఫలితాలను ఎలా చూడాలి? రాష్ట్ర ప్రజలైతే రాజకీయంగా ఒక విశ్లేషణ చేయాల్సింది వస్తే స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఏంటంటే, మాకు సంక్షేమం ఒక్కటే కాదు, అభివృద్ధి కూడా చాలా అవసరము, సంపద సృష్టి అనేది అవసరము, ఉపాధి కల్పన అవసరము, 4 డబ్బులు పథకాల పేరుతో ప్రజలకు పంచి రాష్ట్రాన్ని అప్లపాలు చేయడం సరైన చర్య కాదనేది ప్రజల స్పష్టమైన అభిప్రాయం. నేను 1983 ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి రాజకీయాలను అవగాహన చేసుకుంటున్నా. ఇంతటి భారీ విజయం ఏ రోజు ఏ పార్టీకి రాలేదు. 1996లో 94లో ఎన్టీ రామారావు గారు నిశ్శబ్ద విప్లవం వచ్చింది. ఆ రోజు ఇలాగే తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు సంపాదించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 294 స్థానాలకు గాను 270 స్థానాలు సంపాదించింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. అయితే దానికంటే ఇది ఘనమైన విజయం. ఇది కేవలం 11 సీట్లకే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినారు. దీంట్లో మొదటి నుంచి నేను సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, అభివృద్ధి అవసరము అని చెప్పి చాలా సమీక్షల్లో, చాలా ఇంటర్వ్యూల్లో చెప్తూ వచ్చినాను నేను. మనం ప్రజలకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేస్తారనుకుంటే అది భ్రమనే. ఈ లబ్ధిదారులు ఎవరైతే సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో ఈ ఓటుకు స్థిరత్వం ఉండదండి. 2004 నుంచి మనం పరిశీలించాలి. ఎప్పుడైనా రాజకీయాలలో గతం ఏంటన్నది మనం చూసుకోవాలి. అది జగన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఈ పరిశీలన చేసుకోలేదు, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉండింది. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అంటూ ప్రవేశపెట్టింది ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పటి వరకు సంక్షేమ పథకాలు ఎవరికి తెలియవండి. అంటే అంతకుముందు ఎన్టీ రామారావు గారు పేదలకు ఉండేటివి కానీ ఇంత భారీ స్థాయిలో ఉండేటివి కాదు. ఏదో పేదలకు పక్కా గృహాలు, ఆ రోజు వృద్ధులు ఉంటే ఏదో మందుల ఖర్చులకు ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు ఒక 75 రూపాయల పెన్షన్ విధానాన్ని ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినారు. 2 రూపాయల బియ్యాన్ని అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన 1 రూపాయ 90 పైసలకే పేదలకు బియ్యాన్ని అందించే వాళ్ళు ఆఖరిది ఇచ్చే ప్రయత్నం చేసినారు. అవి 1-2 పథకాలు మీరు అన్నట్లుగా పరిమితమైనవి. అయితే అసంఖ్యాకంగా సంక్షేమ పథకాలు అంటూ ప్రచారం జరిగింది, ప్రవేశపెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ, 108, అడిగిన వారికి అందరికీ పెన్షను, అడిగిన వారందరికీ రేషన్ కార్డు, ఫీజు రియంబర్స్మెంటు, ఇలా అనేక సంక్షేమ పథకాలు. అంటే అడిగిన వాడికి అడగని వాడికి అందరికీ సంక్షేమ పథకాలను ఆయన అందించినాడు. అయితే ఆయన చేసింది సంక్షేమ పథకాలతో పాటు అంతకుముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఎక్కడ అడ్డుకోలేదు. వైఎస్ఆర్ మరోవైపు సంక్షేమ పథకాలు ఇస్తూనే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అభివృద్ధి అనేది ఆయన చేస్తూ పోయినారు. జలయజ్ఞం పథకం పెట్టినారు, ప్రాజెక్టులు అన్నారు, రకరకాలుగా చేస్తే 2009కి వచ్చేటప్పటికి చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండేది కాదు. ఆ రోజు చిరంజీవి అనే వ్యక్తి ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి ప్రతిపక్షానికి రావాల్సిన తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి రావాల్సిన ఓటును ఆయన ఖాతాలో వేసుకోవడంతో ఆ రోజు సావు కన్నా అదేదో కన్నులోట పోయిందన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు మెల్లమేలు ఇట్లాంటి సామెతల ప్రకారంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గట్టెక్కింది.
గట్టెక్కిన తర్వాత 2009 నుంచి 2013 వరకు రోషయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అవే పథకాలను కొనసాగించినారు. ఎక్కడ ఒక పథకాన్ని ఒక 10 రూపాయలు తగ్గించింది లేదు, చేసింది లేదు. 2013 ఈ విభజన సందర్భంలో రాష్ట్రంలో మరి ఆ రోజు ఏ ముఖ్యమంత్రికి లేని ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో అసలు రాష్ట్ర విభజన జరిగితే ఇట్లాంటి నష్టాలు ఉంటాయి, ఇది ఉంటాయని చెప్పి అన్ని విధాలుగా చెప్పి ప్రజాభిమానం మూట కట్టుకున్న చివరకు ఆయన కూడా గెలవలేదు. 2014లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సంక్షేమ పథకాలకు అదనంగా డబ్బు ఇస్తూ వీటన్నిటిని కొనసాగించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినాడు. మరోవైపు అభివృద్ధిని ఎంతో కొంత అభివృద్ధిని చూపించగలిగినాడు. ఆయన పూర్తి స్థాయిలో చేయలేకపోయిండొచ్చు కానీ చూపించగలిగినాడు. మరి 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి మరి అన్ని సంక్షేమ పథకాలను కొనసాగించి వాటికి రెట్టింపు డబ్బులు ఇచ్చిన చంద్రబాబు కూడా ఓడిపోయారు కదా. 2019 నుంచి ఇప్పుడు ఈ ఎన్నికల వరకు సంక్షేమ పథకాల పేరుతో ప్రతి నెల జగన్ రెడ్డి డే 1 నుంచి స్టార్ట్ చేశారు. ప్రతి డే సంక్షేమ పథకాలు అందాయి కదా. సంక్షేమ పథకాలు చేసినారు. రోడ్లు బాగాలేవు అని ప్రతిపక్షాలు చెప్పుకున్నారు, జనం చెప్పుకున్నారు, వాటి గురించి ఆలోచన చేయలేదు. ఆస్తుల సృష్టి లేదు, ఆ పరిశ్రమలు లేవు, ఉపాధి లేవు. కేవలం సంక్షేమ పథకాల కారణంగానే మనం గెలుస్తాము, 42% ఓట్లకు మనం ఓటర్లకు మనం సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఇచ్చినాము అని చెప్పి అంటున్నాం. అయితే ఇక్కడ ఒక్కటి మనం గమనించాలి. ఇప్పుడు 41% ఓట్లు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బహుశా ఈ లబ్ధిదారులు మాత్రమే ఆయనకి వేశారేమో, మిగతా అన్ని వర్గాలు యూత్ కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలను వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అన్ని వర్గాల వారు, అంటే ఒక సంక్షేమ పథకాల లబ్ధిదారులు మినహా మిగతా వాళ్ళంతా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారేమో. సరే, ఇప్పుడు సంక్షేమ పథకాలు సరే, ఒకవైపు సోషల్ ఇంజనీరింగ్ పేరుతో ఇప్పటిదాకా రాజకీయంగా పదవులు అనుభవించినటువంటి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అనేటువంటి జగన్ ఈ సోషల్ ఇంజనీరింగ్ కూడా పనిచేయలేదంటారు. ఇక్కడే మనం ఒకటి మంచి ప్రశ్న ఇది. ఇక్కడ మనం ఒక అంశం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో నా ఎస్టీ, నా బీసీ, నా మతం, దీనికి తోడు ఒక మాట అంటున్నారు, నాకు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు. ప్రతి ఒక్కరు నా కులం లేదు, మతం లేదు అనుకుంటే అమరావతిని మీరు రాజధాని కాకుండా మరో 2 రాజధానులు పెట్టి రాష్ట్రంలో 3 రాజధానులు అవసరం అని పార్టీలు కూడా అదే అంటున్నాను నేను. వర్గం అంటే అదే. రాజధాని అమరావతిని కమరావతి అని చెప్పి అక్కడ కమ్మ కులస్తులను రాజకీయాల్లో ఒక హేళన కావచ్చు, ఇంకోటి కావచ్చు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కాపుల శాతం అధికం. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి ఆ కులంలో, ఆ సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ గారిని చీప్ చేయాలని చూసినారు. ఇక్కడ రాయలసీమకు వచ్చేటప్పటికి రెడ్లు నా వాళ్ళు, ముస్లింలు నా వాళ్ళు, క్రిస్టియన్లు నా వాళ్ళు అని ఇక్కడ చెప్పుకున్నారు. మరి ఇది సోషల్ ఇంజనీరింగ్ అని మనం ఎలా అనగలం? ఇప్పుడు ఒక కులాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం లేదు. అమరావతి అనేది ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధం కాదా? అంటే ఇప్పటి వరకు ఏ కులానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ లేదు, ఆ కులాలకు సంబంధించినటువంటి అభివృద్ధి మీద మాట్లాడింది లేదు, ఆ కులాలకు సంబంధించినటువంటి సంక్షేమం మీద మాట్లాడింది లేదు, ఆ కులాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కులాల అభ్యున్నతికి బాటలు వేశామంటున్నారు కదా జగన్. అదే ఇప్పుడు కులాలు కాదు మనం కావాల్సింది. ప్రతి కులంలో పేదలు ఉంటారు, గొప్పలు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఏ కులంలోనే పేదవాడికి లబ్ధి చేకూర్చాలి ప్రభుత్వం. నువ్వు సంక్షేమ పథకాలు ఒక కార్పొరేషన్ పెట్టి డబ్బులున్న వ్యక్తి, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తికి చైర్మన్ పోస్టులు వచ్చినాయి, కానీ ఆయా కార్పొరేషన్ల వల్ల ఎంతమంది నిరుపేదలైనటువంటి ఆ కులస్తులకు ఏదో గౌడ సంక్షేమ కార్పొరేషన్ పెట్టుకున్నారు, రెడ్డి కార్పొరేషన్ పెట్టినారు, బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి మీరు అన్నట్లు ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాలకు పెట్టినారు. ఆయా కులాల్లో రాజకీయ పలుకుబడి ఉన్నాడు, రాజకీయంగా ఉన్నాడు, కాస్త కూస్తో డబ్బులు ఉన్నాడు, చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులు వచ్చినాయి. కానీ మరి కింద మరి ఆ కులంలో ఉన్న పేదోడికి ఎంతమందికి మనం సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళకు ఉపాధి కల్పించగలిగినాం? ఏంటో 10,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేసినాం, సంక్షేమ 10,000 రూపాయలతో జీవనం వెళ్ళిపోతుందంటే కాదు కదా. ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఎస్సీ ఎస్టీలకు ఒక కార్ లేదా ఒక జీప్, ఒక లారీ, ఒక బస్సు మీరు కొనుక్కునేదానికి సబ్సిడీతో కూడిన రుణం ఇప్పుడు ఉన్నాయా? ఇవ్వగలుగుతున్నామా? ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. వాళ్లకు కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు కాదు, పొట్ట కూటిని అందించిన కార్పొరేషన్లు అనేది ఇప్పుడు అవసరం. వాటిని మనం చేయగలిగినామా లేదా అనేది ఇప్పుడు పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఒకసారి 5 ఏళ్లలో మనం ఏం చేసినాం అన్నది
పోస్ట్ మార్టం చేసుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఉంది. రైట్. వైఎస్ఆర్ పార్టీ విధానాలు అలా ఉంచితే కర్నూలు జిల్లాలో ప్రధానంగా రాయలసీమ ముఖదరం కర్నూలు జిల్లా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, పెట్టని కోటలాగా ఉన్నటువంటి ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఫలితాలను ఎలా చూడాలి? 1983 ఎన్టీ రామారావు గారు రాజకీయంగా ఒక పార్టీని స్థాపించిన తర్వాత 94 ఎలక్షన్స్లో ఒకసారి ఈ జిల్లాలో అప్పుడు 13 నియోజకవర్గాలు, అప్పటికి నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. ఈ జిల్లాలో 13 నియోజకవర్గాలే ఉన్నాయి. 13 నియోజకవర్గాలలో 11 స్థానాలు తెలుగుదేశం పార్టీ ఆ రోజు కైవసం చేసుకుంది. 2 స్థానాలు మాత్రమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోగలిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు, 12 అనేది సంఖ్యనే కావచ్చు కానీ అప్పుడు కాంగ్రెస్కు 2 వచ్చినాయి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కు 2 వచ్చినాయి. ప్రధానంగా రాజకీయాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఒక తిరుగులేని నాయకునిగా ఎన్నికైన అనంతరం ఈ జిల్లాలో, ఈ రాయలసీమ మొత్తం మీద ఒక చిత్తూరు జిల్లాలో అనంతపురం జిల్లాలో మినహాయిస్తే అన్ని 3 జిల్లాల్లోనూ తన ముద్ర వేసుకున్నారు. ఆ ముద్ర ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి అట్లా వారసత్వ రూపేణ వచ్చింది. ఈసారి ఎన్నికల్లో కర్నూలు అనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సొంత జిల్లా కూడా 7 స్థానాలు తెలుగుదేశం, 10 స్థానాలు అక్కడ ఉంటే 7 స్థానాలు తెలుగుదేశం పార్టీకి అక్కడి ప్రజలు అందించి వైఎస్ కోటను అయితే ప్రజలు బద్దలు కొట్టరా, తెలుగుదేశం పార్టీ బద్దలు కొట్టలేదు కానీ ప్రజలు బద్దలు కొట్టగలిగినారు. ఈ జిల్లాలో ఇది సంక్షేమ పథకాలు ఒకటే కాదు, మాకు అభివృద్ధి ముఖ్యమన్న కోణంలో కూడా ప్రజలు ఆలోచన చేసినారు. సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం ప్రధానంగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక శత్రువుగా, మైనస్ మా ప్రజల దృష్టిలో ఒక శత్రువుగా మిగిలిపోయినాడు. అంటే వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా జలయజ్ఞం పేరుతో రాయలసీమలో అనేక ప్రాజెక్టులను ఆయన పనులను ప్రారంభించినారు. ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, హంద్రీ నీవా, తర్వాత ఈ గోరకల్లు రిజర్వాయరు, అవుకు రిజర్వాయరు, ఇట్లా అనేక సాగునీటి ప్రాజెక్టులను ఆయన తీసుకురాగలిగారు. 2019 ఎన్నికలకు ముందు ఇక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు పార్టీలో చేరితే ఈ ప్రాజెక్టులు మేము చేస్తాము, చేపడతాము, పూర్తి చేస్తామని హామీ ఇస్తేనే నేను తెలుగుదేశం పార్టీలో చేరుతా, లేకపోతే అవసరం లేదు అన్న పరిస్థితుల్లో 5 ప్రాజెక్టులకు సంబంధించి ఆ రోజు జీవోలు ఇచ్చినారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కనీసం వాటిల్లో లోపాలు ఏంటి, మనం చేయగలమా, ఇన్ని వేల రూపాయల ప్రాజెక్టులు మనం చేయగలమా లేదని అంటే ఒక ప్రాధాన్యత కింద ఈ ప్రాజెక్టు తీసుకుందాం, ఇది వద్దు అనేది ఎలాంటి సమీక్ష లేకుండా ఏకపక్షంగా వాటిని రద్దు చేసి మేము మళ్ళీ ఈ ప్రాజెక్టులకు సంబంధించి పునఃపరిశీలన చేసి కొత్తగా జీవోలు ఇష్యూ చేస్తాం, ప్రాజెక్టులు చేపడతా ఉన్నారు. అసలు సమీక్షనే చేయలేదు. అంటే వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారి తీరుకు ఇక్కడ పూర్తి విరుద్ధంగా ఇక్కడ వ్యవహారం కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు కర్నూలు జిల్లాలో, ఇప్పుడు విభజన తర్వాత కర్నూలు జిల్లాలో చూసుకుంటే 7 నియోజకవర్గాల్లో వేసవికాలం వస్తే తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు తుంగభద్ర దిగువ కాలువ, ఎగువ కాలువ, వేదావతి ఎత్తిపోతల పథకం, గుండ్రేవల రిజర్వాయరు, ఆర్డీఎస్, మనకు ఆర్డీఎస్ బచావత్ అవార్డు ప్రకారం 5 టీఎంసీలు మనకు నికర జలాలు కేటాయించినారు తుంగభద్రలో. ఆ జలాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. వాటిని ఉపయోగించుకుంటే ఈ కర్నూలు జిల్లాలో 7 నియోజకవర్గాలు కూడా ఏసియాలో అత్యంత కరువు పీడిత ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ 7 నియోజకవర్గాలు కరువు పీడిత ప్రాంతం నుంచి అభివృద్ధి వైపు పయనించే అవకాశం ఉంది. కనీసం వాటిని సమీక్ష చేయకపోవడం, వాటిని చేపడతామని ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం కూడా ఈ 7 నియోజకవర్గాలలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. గెలిచిన 2 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆలూరులో విరూపాక్షి అక్కడ కులబలంతోనూ, అక్కడ వ్యక్తిగతంగా మంత్రాలయంలో వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబానికి ఉన్న ప్రజల ఆదరణ కావచ్చు, ఆ 2 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే అక్కడ వ్యక్తిగతంగా లేదా వాళ్ళ సామాజిక వర్గం పరంగా అక్కడ గెలుపు సాధ్యమైంది. మరి నంద్యాల జిల్లాలో క్లీన్ స్వీప్ కావడం కారణం? నంద్యాల జిల్లాలో కొద్దిగా అది ఇక్కడితో పోల్చుకుంటే ఆలగడ్డ, బనగానపల్లె మీకు అందరికీ తెలుసు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విపరీతమైన దాడులు,
భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు అక్కడ పార్టీ కన్నా వ్యక్తుల కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడింది. ఆళ్ళగడ్డలో ఎన్నికలు అయిన తర్వాత అంటే పోలింగ్ అయిన తర్వాత కూడా అక్కడ ఆమె అఖిలప్రియ గారి అంగరక్షకునిపై హత్యాయత్నం జరగటం, ఆ పోలింగ్ సందర్భంలో గొడవలు చేయటం, ఇక్కడ మన బీసీ జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీదకి పోయి రాళ్ళు వేసి ఈ నిప్పు పెట్టడాలు ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. శ్రీశైలం నియోజకవర్గంలో ఎక్కడ ఆ రోజు శ్రీశైలం నియోజకవర్గానికి ఆ ప్రభుత్వంలో ఇచ్చిన నిధుల్లో కనీసం సగం కూడా ఇక్కడ తీసుకురాలేకపోయినా. అది నక్సలైట్ ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు పొందిన ప్రాంతం అది నియోజకవర్గం. ఆ నియోజకవర్గ అభివృద్ధి చాలా అవసరం ఉంది, కానీ అభివృద్ధికి అక్కడ నిధులు రాకపోవడం కావచ్చు, ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడింది. నందికొట్కూరు నియోజకవర్గానికి వస్తే ఎక్కడో కడప నుంచి దిగుమతి చేసుకొచ్చిన నాయకుడిని అక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు. ఇక పాండ్యం నియోజకవర్గానికి వస్తే పాండ్యం నియోజకవర్గంలో కూడా వ్యక్తిగతంగా ఆయనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయమే ఆయన కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఓటమికి కారణమైందని, పార్టీ కంటే కూడా ఆయన వ్యక్తిగత వ్యవహారాలే ఆయన ఓటమికి ప్రధాన కారణంగా ఉన్నాయని నేను విశ్లేషిస్తున్నాను. సార్, మరి డోన్ సంబంధించి 3,500 కోట్లు పెట్టా, అభివృద్ధి చేశాను, ప్రతి ఊరికి రస్తా వేశాను, తార్ రోడ్డు వేశాను, ఊళ్ళో సీసీ రోడ్లు వేశాను, ఎక్కడ లేని డెవలప్మెంట్ జరిగింది, 50,000 మెజార్టీతో నేను గెలుస్తాను అనేటువంటి బుగ్గన ఈరోజు ఓటమికి కారణం? ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన గారికి ఉన్న వెసులుబాటు మేరకు ఆయన అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చిన మాట వాస్తవమే. అయితే ఆ నిధుల తీసుకొచ్చి అభివృద్ధి చేసిన దాని వెనక కారణాలు ఏంటి, అభివృద్ధి ఉందా నిజంగానే అని దాని వెనక కారణాలను విశ్లేషించి ప్రజలకు వివరించడంలో అక్కడ కోట్ల కుటుంబం సక్సెస్ అయింది. ఇప్పుడు ఆయన మీరు అన్నట్లు అనేక గ్రామాలకు రోడ్లు వేసినారు అంటున్నారు. ఉదాహరణకు ఇప్పుడు కర్నూలు నుంచి నంద్యాలకు నన్నూరు, ఓర్వకల్లు, హుసేనాపురం, పాణ్యం, బలపనూరు వీటన్నిటికి రోడ్డు వేసిన అనే మాట ఆయన అన్నాడు. కానీ ఇవన్నీ ఒకే రోడ్లో ఉన్నాయనే విషయం డోను బయటి ప్రజలకు తెలియదు. ఇన్ని రోడ్లు వేసినారా అనే ప్రస్తావన వస్తుంది. అంటే కర్నూలు టు డోన్ ఒకే రోడ్డు, దాని పక్కన గ్రామాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పక్కన గ్రామాలు కాదు, ఈ రోడ్డులో ఉన్న గ్రామాలకు రోడ్లు వేసినాను అని ఆయన ప్రచారం చేసుకున్నాడు. అంటే ఆ రోడ్డు వేసి ఉండొచ్చు, ఆయన అన్ని రోడ్లు వేయలేదు, ఒక రోడ్డు వేసినాడు, ఆ రోడ్లోనే ఆ గ్రామాలు నేను కూడా చూసినాను. ఆ తర్వాత పిఎన్ బాబు గారి కేసు విషయం వచ్చినప్పుడు ఒకసారి నేను బేతంచెర్లో వెళ్ళినప్పుడు ఆయన ఇంటి వరకే రోడ్డు ఉంది, అవతల మళ్ళీ 20 ఫీట్ రోడ్డే ఉంది. మీరు రోడ్డు అన్నారు కాబట్టి చెప్తున్నా. పిఎన్ బాబు గారిని దాడి చేసి ఉండింది ఆ రోడ్డు ఉంది. ఆయన అనుసరించడానికి పిఎన్ బాబు గారు అనుసరించడానికి కారణం కూడా ఆ 40 ఫీట్ రోడ్డు చూసి ఇదేదో గ్రామానికో పట్టణానికో పోయే రోడ్డు అనుకొని ఆయన ఎప్పటిపోయినాడు. అది ఆయన ఇంటికి పోయే రోడ్డు అని తెలియదు. ఆయన ఇంటికి రోడ్డు వేసుకొని ఇది చేసి ఉండొచ్చు. తర్వాత గోరకల్లు నుంచి మంచినీటి పథకం 390 కోట్లతో ఎక్కడి వరకు వచ్చింది అది? మరి ఆ మంచినీటి పథకం 390 కోట్లతో ఆయన ఇచ్చిండింటే మన బేతంచెర్లలో తాగునీటి సమస్య ఎందుకు వచ్చింది? డోన్లో ఆసుపత్రి కట్టించినాడు, బ్రహ్మాండంగా ఉంది, ఒప్పుకుంటాం, అంగీకరిద్దాం. టౌన్లోకి వచ్చేటప్పటికి ఒక ఆసుపత్రి, అంతకుముందు 30 బెడెడ్ ఉన్న హాస్పిటల్ మూసేసినారు. మూసేయాల్సిన అవసరం ఉంది. 2 డాక్టర్లు అక్కడ పెట్టి ఇక్కడ కూడా స్థానికంగా ఏ జ్వరం వచ్చిననుకో జలుబు చేసిననుకో అక్కడ వైద్య సేవలు అందుబాటులో ఉంచవచ్చు కదా. దీన్ని మూసేసి ఎక్కడో 4 కిలోమీటర్ల దూరంలో ఆ జలుబు జ్వరం చేసినోడు 100 రూపాయలు ఆటోకు పోను, 100 రూపాయలు రాను పెట్టి అంత దూరం పోయేస్తాడు. దానికన్నా అదే 200 పెట్టి ఇక్కడ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అభివృద్ధి వెనుక ఏమిడుతుంది అనేది కోట్ల కుటుంబం అక్కడ ప్రజలకు వివరించగలిగినారు. దానికంటే ప్రధానమైనది 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళ వర్గం ఏదైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెనక ఉన్నారో దాదాపు 90% మళ్ళీ వాళ్ళకు కంబ్యాక్ వచ్చినారు. మళ్ళీ వాళ్ళ వెనుక వచ్చినారు. కేఈ కృష్ణమూర్తి సోదరులు ప్రభాకర్ గారు వాళ్ళకు పూర్తిగా సహకారం అందించినారు. దానివల్ల అక్కడ విజయభాస్కర్ రెడ్డి గారి కుటుంబం 94, 2004, 2024 ఈ 3 సందర్భాల్లోనూ విజయం సాధించింది. ఆ ఒరవడిని వాళ్ళు కొనసాగించగలిగారు. ఈ 2 కుటుంబాలు ఒకప్పుడు కత్తులు దూసేవి, ఒకరి కోసం ఆ గ్రూప్ల కోసం కుతికెలు కోసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఫ్యాక్షన్ వస్తుందని పెద్ద ఎత్తున బుగ్గన ప్రచారం చేసేవారు. ఆ రకమైనటువంటి రిజల్ట్ కూడా అప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ వైరుధ్యం ఉందిగా వీళ్ళ మధ్య. అదే నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో మనం వ్యత్యాసాలు చూసుకుంటే
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షన్ వద్దు మనకు ప్రశాంతంగా ఉందామని చెప్పి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని, బిజ్జం పార్థసారథి రెడ్డి గారిని ఆయన ఇంటికి పిలిపించుకొని రాజీ చేసినారు కదా, ఫ్యాక్షన్ వద్దనే కదా. మరి ఆ కోవలోనే వీళ్ళిద్దరు కలిస్తే ఆ, ఫ్యాక్షన్ ఎట్లా ఇదవుతుంది? ఇద్దరు ఫ్యాక్షనిస్టులు కలిసినప్పుడు ఫ్యాక్షనిస్టు ఆ వ్యవహారం లేనప్పుడు మరో ఇద్దరు ఫ్యాక్షనిస్టులు, మీ ఉద్దేశంలో ఇద్దరు ఫ్యాక్షనిస్టులు అనుకున్నప్పుడు ఇక్కడ కూడా ఫ్యాక్షనిజం అనేది తుదం ముట్టిస్తారు కదా. వాళ్ళిద్దరు కలిసినప్పుడు కొత్తగా ఎందుకు వస్తుంది వర్గపోరు? ఇక్కడ మా ఉద్దేశంలో కాదు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎస్టాబ్లిష్మెంట్ చేసేటువంటి పాయింట్. అది నేను అంటున్నది మీ ఉద్దేశం కాదు. అది బుగ్గన కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. రాజశేఖర రెడ్డి గారి థీమ్ ప్రకారంగా ఇద్దరు ఫ్యాక్షనిస్టులను రాజీ చేస్తే అక్కడ ఆ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ ఉండదు. అవునా? ఇద్దరిని ఏకం చేసినారు. మరి కాటసాని రాంభూపాల్ రెడ్డి కుటుంబం అయితేనే, బిజ్జం పార్థసారథి రెడ్డి గారి కుటుంబం అయితేనే అవసరమైతే మోటార్ సైకిల్ మీద వెళ్ళగలిగే స్వేచ్ఛ వాళ్ళు సంపాదించుకున్నారు. అంతకుముందు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసినవి. మరి ఇక్కడ కూడా డోన్లో కూడా కేఈ కృష్ణమూర్తి గారి వర్గం, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి వర్గం కలిస్తే శాంతి వస్తుంది, కానీ ఫ్యాక్షన్ ఎక్కడి నుండి వస్తుందండి? ఇద్దరు ఫ్యాక్షనిస్టులు రాజీ అయినప్పుడు శాంతి వరదిల్లుతుంది, కానీ ఫ్యాక్షన్ ఎట్లా వరదిల్లుతుంది? ఈ జనానికి తెలియదా ఇది? మనం చెప్తే జనం తెలుసుకోలేనంత. ఇది విశ్వసించారు కాబట్టి ఈ రోజు కోట్ల గెలిచారంట. ఎస్, ఫ్యాక్షన్ పోవాలన్నది ప్రజల కోరిక. ఆ రోజుల్లో, పాత రోజుల్లో ఉపాధులు సరిగ్గా లేకపోయాడు, సరైన సాగునీటి వసతి లేకనో ఇంకో రకంగానో ఆ రోజు ఫ్యాక్షనిస్టులు రమ్మంటే పోయి చేసిండినారుగా. ఈరోజు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చక్కగా పిల్లలు చదువుకున్నారు, ఇతర ప్రాంతాలకు పోయి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినారు, చేస్తున్నారు. ఈ సందర్భంలో కూడా మళ్ళీ గ్రామాల్లో గొడవలు పడి పోలీస్ స్టేషన్ల చుట్టూ అవసరమా అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. వాళ్ళల్లో లేనప్పుడు ఈ పోలీసు వాళ్ళు లేకపోతే ఈ ప్రభుత్వాలు చేస్తే ఫ్యాక్షనిజం అంతం కాదు సార్. రైట్. ఈ రెండు నియోజకవర్గాలు పార్లమెంట్ సంబంధించి, అటు కర్నూలు ఇటు నంద్యాల సంబంధించి, ఇక్కడ టీడీపీ గెలవడాన్ని ఎలా చూడాలి? పార్లమెంట్ నియోజకవర్గాలకు వచ్చేటప్పటికి రాజకీయంగానే ఎక్కువ ఉంటుందండి, వ్యక్తిగతంగా ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు రెండు కలిసి ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉన్న అవి నమ్మకం కావచ్చు, వారు పోటీ చేస్తున్న రాజకీయ పార్టీ పైన నమ్మకం కావచ్చు, అదే ఓటు పార్లమెంట్ అభ్యర్థికి కూడా పడుతుందే తప్పిస్తే ప్రత్యేకంగా పడేది చాలా తక్కువ. అయితే ఈసారి నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల కంటే కూడా పార్లమెంట్ అభ్యర్థి అయిన శబరి గారికి కాస్త ఎక్కువ ఓట్లే పోలయ్యి, అంటే క్రాస్ ఓటింగ్ కాస్త జరిగింది. అంటే నేను చూసుకున్నంతలో దాదాపు ఒక 70,000 ఓట్లు 7 నియోజకవర్గాల్లో మనం సగటున చూసుకుంటే 70,000-75,000 ఓట్ల ఈ టీడీపీ అభ్యర్థులకు మెజార్టీ వస్తే, అదే పార్లమెంట్ దగ్గరికి వచ్చినట్టు 1,11,000 ఓట్ల మెజార్టీ శబరి గారికి వచ్చింది. అంటే దాదాపు 40,000 ఓట్లు ఆ ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే కూడా ఎంపీ అభ్యర్థి గారికి 40,000 ఓట్లు అధికంగా వచ్చి ఆమె మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎన్నికైనారు. అయితే దీనికి కారణం వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ పరిరక్షణ సమితి అని పేరు పెట్టి గ్రామానికి తిరిగి రాయలసీమ సమస్యలపై మాట్లాడినారు. బహుశా అది గుర్తుపెట్టుకొని రాజశేఖర రెడ్డి గారికి 40,000 ఓట్లు ఆయనకి వేశారేమో, అలా అమ్మాయే కాబట్టి ఆయన వేశారేమో. కానీ మామూలుగా ఓటర్లంతా ఎమ్మెల్యే అభ్యర్థులకు వేసిన ప్రతి ఓటు ఎంపీ అభ్యర్థికి వేసినారు. అదనంగా వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు గతంలో చేసిన, ఆయన యువకునిగా ఉన్నప్పుడు రాయలసీమ సర్వీస్ సొసైటీ అని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కావచ్చు, తర్వాత ఆయన వ్యక్తిగతంగా ఓ పార్టీ పెట్టి రాయలసీమ జనాలు తిరిగినారు. ఆ ఓట్లు వచ్చిండొచ్చు. డిఫరెంట్గా మనం సామాజిక వర్గాలు చూసుకుంటే మామూలుగా ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు బీజేపీ వ్యతిరేకంగా ఉన్నారు. కూటమి అభ్యర్థులు ఈ ప్రభావం ఉన్నటువంటి నియోజకవర్గాలు కర్నూలు, శ్రీశైలం, బనగానపల్లి, ఆదోన్లో ఎప్పుడు బీజేపీ ఈ కర్నూలు జిల్లాలోనే కాదు, రాయలసీమలో కూడా అంత ప్రభావం చూపేటువంటి పార్టీ కాదు. కానీ బీజేపీ అక్కడ గెలిచేటువంటి పరిస్థితి. ఈ 4 నియోజకవర్గాలు ఎలా సమస్య? ఆదోని నియోజకవర్గంలో నేరుగా ఏదైతే హిందువులకు అనుకూల పార్టీ అని ముద్ర ఉన్న బీజేపీ అభ్యర్థి అక్కడ ఉన్నారు. అయితే నేను అక్కడ అభ్యర్థి పార్థసారథి గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ప్రచారం చేసిన సందర్భంలో ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను నేను. ఆయన చేస్తే ఆయన అన్నది, ఇక్కడ కులాలు మతాలకు అతీతంగా సాయిప్రసాద్ రెడ్డి గారి పైన ఆయన చేసిన కార్యకలాపాలు, అవినీతి, దీనిపైన ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారండి. ఇక్కడ బీజేపీ హిందుత్వ పార్టీ అనో ఇంకోటో ముస్లిమ్స్ చూడడం లేదు. బీజేపీ ఓటు వేయకూడదు అని చెప్పి హిందువులు ఆలోచించడం లేదు.
మూకుమ్మడిగా మాకు ఓటేయబోతున్నారా అని ఎన్నికలకు ముందే ఘంటాపదంగా చెప్పింది. అప్పుడు సరే అభ్యర్థిగా చెప్తారు కాబట్టి అని నేను అనుకున్నాను. కానీ వాస్తవంగా ఆయన ఏదైతే అనుకున్నాడో, ఆయనకి ఏదైతే ప్రజలు చెప్పుకున్నారో అదే ఓట్ల రూపంలో ఆయన గెలుపుకు కారణమైంది. ఇక కర్నూలు, బనగానపల్లె, శ్రీశైలం నియోజకవర్గం, కాస్తో కూస్తో నంద్యాల కూడా నంద్యాల, కాస్తో కూస్తో ఆలగడ్డ కూడా కొంత ముస్లిం ఓటు ప్రభావితం చూపించే పరిస్థితి అక్కడ ఉంది. అయితే ఇక్కడ 1996లోనే తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కట్టిందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కొత్తగా జత కట్టలేదు. ఆ జత కట్టిన సందర్భంలోనే 2014లో కూడా బీజేపీ సాయంతోనే, బీజేపీతో పొత్తుతోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినారు. అది మనం మర్చిపోకూడదు. మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి చివరి రోజుల్లో ఒక 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, ఒక 5-6 నెలల ముందు అదే చంద్రబాబు నాయుడు బీజేపీని నల్ల చొక్కా వేసుకొని దేశవ్యాప్తంగా తిరిగి విమర్శించినాడు. దాని కారణంగానే, అంటే బీజేపీని విమర్శిస్తాడా అన్న కారణంతోనే 2019లో జనం ఓట్లేయలేదేమో చంద్రబాబు నాయుడుకు. అంటే ఇక్కడ కులాలు మతాలు లేవు. బీజేపీని కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు. ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. బీజేపీని ఓటు తక్కువ ఉండి ఉండొచ్చు, కానీ అభిమానించే ఓటర్లు ఉన్నారు ఆ పార్టీలో. ఇప్పుడు ఈ రోజుల్లో పార్టీలు చెప్పుకుంటున్నాయి సార్, కులాలు మతాలు అని చెప్పి పార్టీలు చెప్పుకుంటున్నాయని ప్రజలకు లేదు. మాకు ఎవరు మేలు చేస్తున్నారు, మా గ్రామానికి ఏం మేలు జరుగుతుంది, ఏం అభివృద్ధి జరుగుతుంది విశ్లేషించుకుంటున్నారు. ఎందుకు అనంటే ఈరోజు మనం సమైక్యాంధ్ర ఉద్యమం మీకు గుర్తుండే ఉంటుంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఎందుకు వచ్చింది సార్? రాష్ట్ర విభజన వల్ల మనకేం నష్టం లేదు. ఎక్కడ నష్టం ఉంది? హైదరాబాద్ ఆదాయంపైనే ఉంది. ఒక హైదరాబాద్ కోసమే ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది. తెలంగాణతో మనం కలిసి ఉన్నా ఒకటే, కలిసి లేకపోయినా ఒకటే. కానీ హైదరాబాదులో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఆదాయము దాదాపు 50% పైగా ఒక హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది. మనం విడిపోతే ఆ ఆదాయం తెలంగాణకు పోతుంది, మనం భిక్షం ఎత్తుకునే పరిస్థితి వస్తుందన్న భయంతో, అంటే హైదరాబాద్ కోసం సమైక్యాంధ్ర ఉద్యమం. ఆదాయంతో పాటు కనెక్టివిటీ కూడా చాలా ఈజీగా ఉంది. కనెక్టివిటీ, మనం ఇంకో రాజధాని నగరం నిర్మించుకుంటే కనెక్టివిటీ పెద్ద సమస్య కాదు సార్. ఆదాయం, ఇప్పుడు ఆ రోజు వస్తున్న ఆదాయం మొత్తం తెలంగాణకు పోతే, మనకు ₹1 ఆదాయం లేకపోతే మనం ఎట్లా అభివృద్ధి చెందాలా? ఇది ప్రజల్లో ఆ రోజు నెలకొన్న ఆందోళన. ఈరోజు కూడా మీరు గమనిస్తే మొన్న 2024లో జనం ఓట్లు వేయడానికి ఇక్కడికి వచ్చినారు, మన రాష్ట్రానికి వచ్చినారు. హైదరాబాద్ రోడ్లు ఖాళీ అయినాయి. ఒక దసరా వస్తే, ఒక సంక్రాంతి వస్తే హైదరాబాద్లో ₹1 వ్యాపారం జరగదు. ఈరోజు కంపెనీలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంటికాడ కూర్చొని చేయటం వల్ల మాకు కోట్లాది రూపాయల మిగులు ఉందని చెప్పి కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం ఆయా కంపెనీల పైన ఒత్తిడి తీసుకొచ్చి మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పెట్టాలా, హోమ్ పెడితే ఒప్పుకోమని చెప్పి ఆఫీసులకు రమ్మంటున్నారు. ఆదాయం కోసమే ఇది, ప్రభుత్వానికి ఆదాయం కోసమే. వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఇంట్లో నుండి వర్క్ చేసినంత మాత్రాన వచ్చే నష్టం ఏంటి అంటే ఇదే ఆర్థికంగా ఆదాయం. అలాంటి ఆర్థిక వనరులను మనం సంపాదించుకొని అభివృద్ధి బాటలో ఉంటే తప్ప ఈ రాష్ట్రం ముందుకు పోదు సార్. ఫైనల్గా 30 ఏళ్ళకు ఒకసారి జనరేషన్ చేంజ్ అనేటువంటిది ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మనం 1994 నుంచి 2024 ఈ మధ్య కాలంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత సినారీ నడిచింది. ఈ చేంజ్కి మార్పే ఈ జనరేషన్ చేంజ్ అంటారా కారణం భావించారు? జనరేషన్ చేంజ్ అని అంటే ఎవరైనా ఆ రోజైనా ఈ రోజైనా అండి, ఒక వయసుకు వచ్చినోడు, ఒక విద్య పూర్తి చేసుకున్న వ్యక్తి, లేదా ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చిన వ్యక్తి తన కాళ్ళపై తను నిలబడాలనుకుంటాడు. తన ఉపాధి మార్గాలను తను వెతుక్కోవాలని ఆలోచన చేస్తాడు. యువతలో ఉండే ప్రధానాలు ఎవరో 1-2% తప్పుడు దారిలో వెళ్ళటం అన్నది వాళ్ళ గురించి మనం పక్కన పెడితే, ఇప్పుడు గతంలో మనం ఒకసారి చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప యువతకు వేరే ఉద్యోగాలు లేవు. ఆ రోజు వేరే ఉపాధి లేదు. చేస్తే వ్యవసాయం చేయాలి, కాస్తో కూస్తున్న డబ్బు ఉన్నోడు వ్యాపారం చేయాలి, లేదంటే ప్రభుత్వ ఉద్యోగం చేయాలి. ప్రైవేటు ఉద్యోగాల పరిస్థితి లేదు. కాలక్రమంలో మనకు అనేక ప్రైవేటు ఉద్యోగాలు సృష్టి, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కంపెనీలు, ఫ్యాక్టరీలు. ఇప్పుడు మన హైదరాబాద్ పోతే సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ పోతే 5,000దో 10,000దో 20,000దో ఏదో ఒక ఉద్యోగం ప్రైవేట్ రంగంలో వచ్చే అవకాశం ఈరోజు ఉంది. ఖచ్చితంగా ఆ రోజు లేదు కాబట్టి యువత ఉన్న వాటిలో ఒకటి ఎంపిక చేసుకునేవాడు. కాస్త చదువు కలిగిన వాడు ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడేవాడు, పెద్దగా చదువు లేనివాడు వ్యవసాయంలో ఉండేవాడు.
కాస్తో కూస్తో డబ్బున్నోడు వ్యాపారం గురించి ఆలోచించేవాడు. ఇప్పుడు అవకాశాలు పెరిగినాయి. యువత ఆలోచన విధానం పెరిగింది. యువత వాళ్ళ ఇంతకుముందు కన్నా కూడా విజ్ఞానపరంగా వాళ్ళు చాలా ముందులో ఉన్నారు, ముందంజలో ఉన్నారు, అడ్వాన్స్గా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలను తట్టుకొని మనం ముందుకు పోగలిగితేనే వాళ్ళని తృప్తిపరచగలం. ఆ స్థాయి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితే తప్ప వాళ్ళ ఆశలను ఇప్పుడే కాదు, గతంలో మీరు అన్నట్టుగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక చూసుకుంటే, ఇప్పుడు భవిష్యత్తులో ఒక 20 ఏళ్ళ తర్వాత చూసుకుంటే యువత మనసులో చాలా మార్పులు ఉంటాయి. కర్నూలు జిల్లా రాజకీయాన్ని సమీక్షించినట్లయితే ఇక్కడ కులాలు మతాలు చూడలేదు, అభివృద్ధి జరగలేదనేటువంటిది ఆలోచన యువతతో పాటు ఇతర వర్గాల్లో కలిగింది. కాబట్టి ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీకి పెద్ద ఎత్తున సీట్లు గెలిపించినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు సీనియర్ అనలిస్ట్ కృష్ణారెడ్డి గారు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ నాటివ్, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.